తెలంగాణ చేంజ్ ఆఫ్ గార్డ్ సెరమనీ గండిపేటలోని సవాయ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత వైభవంగా జరిగింది. నిర్మాణ రంగానికి చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం నలువైపులా గల క్రెడై తెలంగాణ చాప్టర్లకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. మరి క్రెడై మాజీ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ చైర్మన్ ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు ఏమన్నారో ఒకసారి చూసేద్దామా. క్రెడై తెలంగాణ, congratulations Indrasen and team. So my journey with Shekhar Reddy, 99లో శేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని నేను తెలుసుకొని పోయి పట్టుకొని బిల్డర్స్ ఫోరంలో మెంబర్షిప్ తీసుకున్నా. శేఖర్ జ్ఞాపకం ఉందనుకుంటా. 99 అంటే 25 years కంప్లీటెడ్. సో 25 yearsకు నేను క్రెడై రిటైర్మెంట్ కూడా తీసుకుంటున్నా 25 yearsకు. క్రెడైలో 2 ప్యానల్స్ ఉండి ఎలక్షన్స్ ఏ విధంగా చేస్తారనేది దాన్ని కూడా చూసినాం. హైదరాబాద్లో ఉన్న ప్రతి క్రెడై మెంబర్ ఆఫీస్కు అందరం టీములు ఇద్దరం కలిసి ముందు జయవీర్ రెడ్డి లేకుంటే జయవీర్ రెడ్డి అన్న మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. జయవీర్ రెడ్డి అన్న టీము ప్యానల్ వేరు, ఎస్ఎంఆర్ ప్యానల్ వేరు. 2 టీములు ఒకరి వెనుక ఒకరు, వాళ్ళ ముందు వెళ్తే మేము తర్వాత వెళ్తే వాళ్ళ ముందు వెళ్ళేది. సో అది కాంపిటీషన్లో ఇది చేసుకున్నాం. కాకపోతే మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ పెట్టుకున్నాం. నేను ఎస్ఎంఆర్ అన్న ఇది ఎలక్షన్స్ వరకే, ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ అనౌన్స్ కాకముందే మన ఇద్దరం ఒక టేబుల్ మీద కూర్చొని సీట్స్ చెప్పుకోవాలని చెప్పేసి కండిషన్ పెట్టుకొని మేము ముందుకు వెళ్ళినాం. సో అది క్రెడై మెంబర్స్, మన ఫ్రెండ్షిప్ ఆ విధంగానే ఉండాలి. ఎప్పుడు కూడా ఏదో శత్రుత్వం మాత్రం ఏర్పరచుకోవద్దు. మనమందరం ఎక్కడో పుట్టి ఎక్కడో చేసి ఈరోజు ఒక ఫ్యామిలీగా ఇక్కడికి వచ్చేసినాం అందరం కలిసి. ఈ ఫ్యామిలీని ఎంత స్ట్రెంథన్ చేసుకుంటే మన ఇండస్ట్రీకి అది మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ పాలసీస్లో దేంట్లో అయినా మనం ఇన్వాల్వ్మెంట్ మనం బాగుంటేనే గవర్నమెంట్ కూడా మనల్ని ఇన్వైట్ చేసేది. సో ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ రామకృష్ణ రామరెడ్డి పీరియడ్లో అందరం కలిసి నన్ను స్టేట్కు ఎలివేట్ చేసి ప్రెసిడెంట్ ఎలెక్ట్గా నన్ను హైదరాబాద్ చాప్టర్ నుంచి పంపించడం జరిగింది. హైదరాబాద్ చాప్టర్ నుంచి మేము స్టేట్కి వచ్చిన తర్వాత స్టేట్లో కూడా రాగానే చాలా కష్టాలు చూసినాం. ప్రతి చాప్టర్కు తిరిగినాము. కొన్ని చాప్టర్స్ అంటే కొత్త చాప్టర్స్ ఎన్నో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కొత్త చాప్టర్స్లో టీంను తీసుకొని తిరగడము. అయితే అప్పుడు కొన్ని చాప్టర్స్ను ఎంత ఎంకరేజింగ్గా ఫస్ట్ నిజామాబాద్ వెళ్ళినాం. నిజామాబాద్లో ఎంత మంచి ఎంకరేజింగ్ వాళ్ళు వెల్కమ్ చెప్పిందంటే చాలా బాగా చెప్పిండ్రు. అందరూ కలిసి పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసి మంచి వెల్కమ్ చెప్పిండ్రు. వాళ్ళ టీంను అనౌన్స్ చేసి వచ్చినాము. అన్ఫార్చునేట్లీ మొత్తం టర్మ్లో వాళ్ళ టీంను మళ్ళీ సింగిల్ మీటింగ్ కండక్ట్ చేయలేకపోయినారు. అది చాలా బాధ అనిపించింది. సో ఆ బాధ ఏంటంటే నేను ఎన్నోసార్లు ప్రపోజ్ చేసిన బైలాస్లో మనం కొన్ని అమెండ్మెంట్స్ తీసుకోకుంటే ఈ కొన్ని మిస్టేక్స్ను మనం సవరించలేం. మీ అందరికీ అంటే కొన్ని విషయాలు అంటే తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఈరోజు మన బైలాస్ ఏ విధంగా ఉన్నాయంటే స్టేట్ ఫెడరేషన్కు చాప్టర్స్కు ఎలాంటి సంబంధం లేదు. చాప్టర్స్ నుంచి మన మెంబర్స్ను స్టేట్ ఫెడరేషన్కు పంపిస్తున్నాం, లెటర్ ఇచ్చి అక్కడ ఎలెక్ట్ అవుతున్నాం. కానీ చాప్టర్ లెవెల్లో ఏదన్నా మిస్టేక్ జరిగితే స్టేట్ ఫెడరేషన్ వచ్చేసి దాన్ని సవరించే హక్కు కానీ ఎలాంటి ఇంటర్ఫీరియన్స్ కానీ చేయడానికి మన బైలాస్లో ఎక్కడ లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి నేను ప్రతి మీటింగ్లో నేను రీసెంట్లీ కూడా చెప్పడం జరిగింది. ఇది మనం సవరించుకోవాల్సి వస్తుంది. చాప్టర్లో మనము అలాంటి ఇప్పుడు మనం ఎంతో ఆశతోటి ఇప్పుడు పెద్ద కార్పొరేషన్ అది నిజామాబాద్ అనేది ఆ టర్మ్లో చాలా బాధపడ్డాం. ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ నిజామాబాద్ ఫ్రెండ్స్, వాళ్ళకందరికి తెలుస్తుంది ఈ విషయము. సో దాన్ని సవరించాలి, దానికి గైడెన్స్ ఇవ్వాలి, అవన్నీ చేయాలి. ఇంటర్ఫియర్ కావాలంటే స్టేట్ ఫెడరేషన్కు కొంత మాత్రం
అది కంపల్సరీ మనం నెక్స్ట్ ఈ టర్మ్లోనైనా మీరు అది నోట్ చేసుకొని మీరు దయచేసి ఆ ఫెడరేషన్కు చాప్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి అది కంపల్సరీ అవసరమా. నాకు ఇక్కడ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ కూడా ఇక్కడ ఉన్నారు. ఫెడరేషన్లు ఏమైనా జరిగితే కూడా నేషనల్ వాళ్ళకి ఎలాంటి ఈ ఫెడరేషన్ బైలాస్లు అయితే లేవు. మరి దాని గురించి ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇక్కడ ఉన్నారు, ఎక్స్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. సో ఈ రిలేషన్స్ మరి కొన్ని బైలాస్లో చేసుకోకుంటే ఎవరం ఏం చేయలేం. సో ఆ సవరణలు చేసుకొని మన క్రెడై చాప్టర్స్ని ఇంకా పెంచాలని చెప్పేసి నేను ఒక ప్రపోజల్ ఇచ్చాను. ఆ ప్రపోజల్లో చాలా చక్కగా ఎలక్షన్స్ చేశాను ప్రేమ్ సాగర్, ఇంద్రసేన్ రెడ్డి అందరూ కలిసి. ఎందుకంటే మనకు స్టేట్లో ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ కాక ఇటు ఈస్ట్ ఉంది, అక్కడ నార్త్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది. ఈ నార్త్కు ఈస్ట్కు సౌత్కు ముగ్గురిని వైస్ ప్రెసిడెంట్స్ పెట్టి సెంట్రల్ ఒక వైస్ ప్రెసిడెంట్ పెట్టండి, మంచిగా ఉంటుంది, అన్ని చాప్టర్స్ డెవలప్ అవుతాయని చెప్పేసి నేను ఒక ప్రపోజల్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. చాలా చాలా సంతోషం అది. అదేవిధంగా మీరందరూ కలిసికట్టుగా ఒక పెద్ద ఫ్యామిలీగా క్రెడైని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరినీ మరొక్కసారి న్యూలీ ఈ ఎలక్ట్ అయిన స్టేట్ చాప్టర్ను సిటీ చాప్టర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను క్రెడాయికి రావడానికి కారణం శేఖర్ రెడ్డి. క్రెడాయికి వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ నిలబడుతున్నానంటే కారణం ఇద్దరు, మన నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ నేషనల్ జాయింట్ సెక్రటరీ. వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో, వాళ్ళిద్దరి సపోర్ట్ తోటి, వాళ్ళ ఇద్దరి అడ్వైస్ తోటి వాళ్ళు నన్ను మొదటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చిండ్రు. ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ త్రీ ఆఫ్ యూ. యాక్టివిటీస్ వీ హ్యావ్ టేకెన్ అప్ సో మెనీ యాక్టివిటీస్. ఏదో ఇచ్చినాం, మనం అన్నీ ఇచ్చినాం. కాకపోతే టు బి వెరీ ఫ్రాంక్ ఐఎమ్ నాట్ హ్యాపీ. రిప్రజెంటేషన్స్ తయారు చేసినాం, రిప్రజెంటేషన్స్ చాప్టర్స్ నుంచి పంపించండి అని చెప్తే ఏదో కొన్ని చాప్టర్స్ నుంచి వచ్చినాయి. వాటన్నిటిని క్యుములేట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ జగన్ మేము కూర్చొని రిప్రజెంట్ చేసి ఈవెన్ మన సీఎం గారి దగ్గరికి వెళ్ళినాం, సీఎం గారికి ఇచ్చినాం, మినిస్టర్స్ గారికి ఇచ్చినాం, లోకల్లో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి. అయితే ద థింగ్ ఈజ్ ఇచ్చినాం మనం కరెక్టే, బట్ వాట్స్ ద అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్. అవుట్కమ్ అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది వస్తలేదు అనేది నా బాధ. నాకెందుకో ఆ బాధ అయితే ఒకటి ఉండే నాకు. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ గెట్ ద రిజల్ట్ వాట్స్ ద ఫన్. ఇస్తే ఏమున్నది, ఇస్తూనే ఉంటాం, తయారు చేయడం, తీసుకుపోయి ఇవ్వడం. అయితే అంత రిజల్ట్ నేను అంటే నా పీరియడ్లో మేబీ ఇంకొకటి ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్ కండిషన్ కూడా కొంత మేము ఇబ్బంది పడవలసి వచ్చింది. అండ్ యూ డోంట్ బిలీవ్, ఒక్కొక్క మీటింగ్ కొరకు మేము పడ్డ కష్టాలు మీకు తెలియదు. అంటే టు గ్యాదర్ ద మెంబర్స్, అంటే మెంబర్స్ను ఆ మీటింగ్ తీసుకొచ్చడానికి ఎంతో కష్టపడ్డాం. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు మొబిలైజ్ 800 బిల్డర్స్ ఫర్ ద స్టేట్ కాన్. ప్రతి ఒక్కరు ఇందులో నాకు ముఖ్యంగా ఇది మొన్న స్టేట్ కాన్ చేసినప్పుడు మా చైర్మన్ మురళన్న కావచ్చు, ఇంద్రసేన్ కావచ్చు, ముఖ్యంగా అజయ్, ఎవరు మన జగన్, గోవర్ధన్, పురుషోత్తం, వీళ్ళందరూ. సో లెట్ మీ ఫస్ట్ థ్యాంక్ మై టోటల్ టీమ్, మై ఓబీ ఫర్ దేర్ ఫుల్ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ 2 years. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వీళ్ళ పేర్లు చెప్పిన, రామరెడ్డి గారి పేరును రామచంద్రరెడ్డి గారి పేరు. కానీ నేను ఇక్కడికి వచ్చడానికి కారణం మా క్రెడై వరంగల్. ఇఫ్ యు ఆర్ ఆల్ హియర్ ఐ వాంట్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టాండ్ అప్ ప్లీజ్. క్రెడై వరంగల్ ఒకసారి అందరు ఎంకరేజ్ చూడాలి, ఎంతమంది వచ్చిందో చూడండి ప్లీజ్. సో థ్యాంక్ యూ క్రెడై వరంగల్. దే ఆర్ ఆల్ మొదటి నుండి వాళ్ళు దే ఆర్ బిహైండ్ మీ అండ్ దే సపోర్టెడ్ మీ అండ్ దే బ్రాట్ మీ హియర్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద చాప్టర్స్, not only Warangal, each and every chapter who have supported me in these 2 years. చేసినాం మంచి ప్రోగ్రామ్, స్టేట్ కాన్స్ కొన్ని చేసినాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, లైక్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అడ్రస్ చేసినాం. ఈవెన్ చాప్టర్స్ వాళ్ళది ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఫోన్లు చేసి మనకు చెప్తే వి డిడ్ ఇట్. బట్ స్టిల్ ఐ స్టిల్ ఫీల్ దట్ ఇంకా చేసేది ఉండే అంటే అర్థం నేను అనేది ఏంటంటే మనకు అవుట్పుట్ రావాలి, మనకు దానికి రిజల్ట్ వస్తేనే మనకు ఆ సంతోషం అనేది మనం ఫీల్ అవుతాం. నన్ను ఎవరో మొన్న ఒకరు అడుగుతుండ్రి, ఏంది నీ టెన్యూర్లో నువ్వు ఏం కొత్త చాప్టర్స్ ఏం ఓపెన్? ఐ సెడ్ నో, నేను అసలు ఎన్నడూ ట్రై చేయలే. అండ్ ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్. ఎందుకంటే ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ స్ట్రెంథన్ చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడున్న చాప్టర్స్ ఎంతవరకు వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు ఇది చేస్తుండ్రు అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి నా కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ఉన్న చాప్టర్స్ని మనం స్ట్రెంథన్ చేసి
చేయకుండా మనం కొత్త చాప్టర్స్ పెడితే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మైక్ ముందు నా పీరియడ్లో నేను 2 చాప్టర్స్ చేసిన 3 చాప్టర్స్ చెప్పుకునడానికే, కానీ ఇప్పుడు ఏం లాభం? ఇటు 2 చేస్తుంటే 2 ఆడు పోతున్నాయి. కాబట్టి నా ముఖ్యంగా ఏముండే అంటే ఉన్న చాప్టర్స్ను స్ట్రెంథెన్ చేయాలనేది. ఇప్పుడు మురళీనే మాట్లాడుతూ చెప్పిండు మన చైర్మన్ గారు, మేము పోయినప్పుడు నిజామాబాద్ని మేము చేసి వచ్చినాం, తర్వాత ఏం లేదు అంటే అనేది నాట్ ఓన్లీ నిజామాబాద్, అటువంటి ఇప్పుడు సిద్దిపేట అనే చాప్టర్ నోబడీ ఈజ్ హియర్ టుడే. ఇట్స్ నాట్ 15, ఇట్స్ ఓన్లీ 14 చాప్టర్స్ నువ్వు. ఎందుకంటే నేను వాళ్ళకి ఒక 20 టైమ్స్ ఫోన్ చేసిన, కానీ నో రెస్పాన్స్. వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర బిల్డర్సే లేరండి, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఉన్న చాప్టర్స్ స్ట్రెంథెన్ కావాలి. నేను ఎక్కడికి పోయినా, ఇంతకుముందు ఎవరు వేణుభగవాన్ గారు ఒకటి చెప్తుండే, ఏమంటున్నాడంటే మీరు ఒక 10 మంది కలిసి డిస్కస్ చేయండి. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ టెల్లింగ్. ఎక్కడ ఏ చాప్టర్కి వెళ్ళినా ఐ వాజ్ టెల్లింగ్ యూ. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇన్ని రోజుల నుంచి చెప్పినా, ఇప్పటి నుంచి చెప్పినా, మనకి ఏ రిజల్ట్ రావాలన్నా ప్లీజ్ హ్యావ్ యువర్ రెగ్యులర్ మీటింగ్స్, ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ మనం అందరం కలుసుకోకపోతే, యూ షేర్ యువర్ సక్సెస్, యూ షేర్ యువర్ ఫెయిల్యూర్స్. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ సక్సెస్ అవుతున్నాం, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంది అనేది, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీరు మన చాప్టర్లోనే సాల్వ్ అవుతాయి మనం కనుక కలుసుకొని డిస్కస్ చేస్తే. కాబట్టి దయచేసి తను చెప్పినట్టు తను చెప్తుండే, అంటే తనకు బాగా ఇష్టమైంది నాకు. మనం ఏమంటున్నామంటే మనం ఆడేవాళ్ళమే అని చెప్పిండు, కానీ ఏం చెప్పిండంటే మనం ఆడేవాళ్ళం, మనం కరెక్టే, ఎట్లా ఆడాలి కూడా చెప్పిండు. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. మనం ఆట ఆడుతున్నాం, కానీ ఏ పద్ధతిలో ఆడుతున్నాం, కరెక్ట్ ఆడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒక పద్ధతిగా తను చెప్పిన దాంట్లో చాలా ఉన్నాయి మనం ఫాలో అయ్యేటి, వాటిని ఫాలో అవుతూ ఇన్ని రోజులు టైం కూడా చాలా తక్కువ ఉంది. ఇన్ని రోజులు నాకు ఈ 2 years నా వెన్నంటుండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మెంబర్కి, ఈచ్ మెంబర్ ఫ్రమ్ ఆల్ చాప్టర్స్, ప్రతి చాప్టర్ మెంబర్స్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కంగ్రాచులేషన్స్ టు ద న్యూ టీమ్, Mr. Indrasena Reddy, who has travelled with me for many years. I'm sure that he has got a support of Ram Reddy garu, ikkada unnaru, President elect garu. Congratulations Ravana. And he has got a good team now, all the 4 vice presidents, and I think the remaining emanna unte I think the president will announce, and wish you all the best. As a chairman, I think whatever I can do, definitely I'll be with you, and I wish all the best, and thank you everyone.